దగ్గర తెలుగు భాష కోసం ఇక్కడే 3 రోజులుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు, గౌరవనీయులు ఫార్మర్ హైకోర్టు జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బొలుసు శివశంకర్రావు గారు, గౌరవనీయులు గుంటూరు మేయర్ కోవెల్మూడి రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు, ఈరోజు మీ అందరినీ చూస్తే ఇంత ఉత్సాహానికి కారకులైనటువంటి గజల్ శ్రీనివాస్ గారు, ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నా. ఆయన ఒక ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. వారికి అదే మాదిరిగా ఆనరబుల్ సెక్రటరీ ఆంధ్ర మహాసభకి రెడ్డప్ప ద్రవిడ గారికి, అదే మాదిరిగా ఆనరబుల్ కన్వీనర్ ఆంధ్ర మహాసభకి రామచంద్రరాజు గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, రామాంజనేయులు గారు, ఈరోజు ఇంత ఉత్సాహంగా, మామూలుగా సినిమా ప్రోగ్రాం అంటే ఇంత ఉత్సాహం చూపిస్తారు, కానీ ఈరోజు మీరు చూస్తే 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత అందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు, తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు.
నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తూ ఉంటే, కాదు తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐకమత్యం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మరవలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజీరావు గారిని ఎవరు మరవలేం, జాతి మరవదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేడు వారి వారసుల మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ఔన్నత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటే